లారెన్స్ బిష్నోయ్ సయ్యద్ మొయినుద్దీన్ని శబర్మతి జైల్లో కొట్టినట్టు కొట్టిండ్రంట. అలా వాళ్ళ గ్యాంగ్. ఈ న్యూస్ కొన్ని డేస్ అంటే 2-3 డేస్ నుంచి మస్తు వైరల్ అవుతున్నది. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు చిత్రగుప్. దిస్ ఈజ్ హరీష్. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఈ సయ్యద్ మొయినుద్దీన్ని తుక్కు కొట్టినరంట. ఎందుకు కొట్టిండ్రు? అసలు ఈ సయ్యద్ మొయినుద్దీన్ ఎవరు అని అంటే, గతంలో మనం ఒక వీడియో చేసినాం ఈయన మీద. రెజిన్ అనే పాయిజన్ తయారు చేసి వాటర్ ట్యాంక్లల్లో, టెంపుల్స్లో, ప్రసాదంలల్లో, అన్నదానంలల్లో వేసేసి మనల్ని చంపాలని మారణ హోమాన్ని సృష్టించాలనుకున్నాడు. చూసినావా? వాడే. అయితే వాడు చేయకుండా ముందే మన గుజరాత్ ఏటీసీ పోలీసులు వాడిని పట్టుకొని కోర్టుకి సబ్మిట్ చేసి దాని తర్వాత శబర్మతి జైల్లో పెట్టిండ్రు. శబర్మతి జైల్లో ఎందుకు పెట్టిండ్రు అని అంటే, మన ఇండియాలో టాప్ జైళ్ళల్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే సెక్యూరిటీ ఆ రేంజ్లో ఉంటుంది అన్నట్టు. మనం సినిమాలలో చూస్తాం కదా, పెద్ద పెద్ద గోడలు, మస్తు పెద్ద రూమ్లు, దానికి లాకర్స్ అండ్ ఫుల్ సెక్యూరిటీ, అట్లాంటి దాంట్లో పెట్టినారు. ఈయన అట్లాంటి దాంట్లో ఎందుకు పెట్టాలా అని అంటే, ఈడో టెర్రరిస్ట్, దేశాన్ని సత్యనాశ చేద్దాం అనుకున్నాడు, టెర్రరిస్టే కదా మళ్ళా. అందుకే వీని అట్లాంటి జైళ్ళల్లో తీసుకుపోయి పెట్టిండ్రు. ఆడ పెట్టిండ్రు. సరే, వీడు ఏం చేద్దాం అనుకున్నాడు, ఏదో ప్లాన్ వేసిండు, ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు, దొరికిపోయిండు, జైల్లో వేస్తామని అనుకున్నారు. వీడు మహా అంటే ఏమవుతుంది, జైల్లో వేస్తాం, అయితే పబ్లిక్ని చంపుతాం, చంపలేదనుకో దొరికిపోతాం. మహా అంటే దొరికిపోతే ఏం చేస్తారు, తీసుకుపోతారు, కోర్టులో సబ్మిట్ చేస్తారు, జైల్లో పెడతారు, మంచిగా కుంభాలు తింటాం, చెత్త పెంచుతామని అనుకుంటారు. వేసుంటోళ్ళు చెత్త పెంచుకుంటాం, మళ్ళీ ఏదో ఒక రోజు మనకు టైం వస్తుంది, మనల్ని వదిలేస్తారు. దాని తర్వాత ఇంకొక ఆపరేషన్ చేయొచ్చు కదా అనుకునే బ్యాచ్గో ఈ సయ్యద్ మొయినుద్దీన్ అసంటోళ్ళు. వీళ్ళకి వీళ్ళు ఎందుకు ఇట్లా ఫిక్స్ అయినారు మెంటల్గా అంటే, పాపం మన లా అండ్ మన జ్యుడిషియరీ కానీ మన గవర్నమెంట్ కానీ కొంచెం జాలి చూపించే కదా. వద్దులే, ప్రతి ఒక్కరికి ఒక సెకండ్ చాయిస్ ఇవ్వాలా, శత్రువునైనా కానీ ప్రేమిద్దాం అనుకునే టైపు మనము. ఒకవేళ మన గవర్నమెంట్ కానీ మన జ్యుడిషియరీ కానీ ఒకవేళ స్ట్రాంగ్ ఉన్నదనుకో, నాకు తెలిసి ఈ పాటికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ అయితే ఈ భూమి మీద ఉండకపో, లేదా మనం కలిపేసుకుంటుండే. ఈ రెండు లేదు ఉన్నట్టు అయ్యేది. మనం కొంచెం సైలెంట్ ఉన్నాం కదా అని చెప్పేసి, మనం సింపతి చూపిస్తాం కదా అని చెప్పేసి, ఇగో ఇసుంటి కొడుకులు ఇట్లాంటివి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇలా తెలియని పాయింట్ ఏంటంటే, జ్యుడిషియరీ ఓకే సైలెంట్ ఉన్నది, మన గవర్నమెంట్ కూడా కొంచెం సింపతి చూపిస్తున్నది ఓకే, అదంతా సైడ్ పెడితే మన ఇండియన్స్ ఉన్నారుగా, తిక్క లేచింది అనుకో, తొడలు కూడా వాళ్ళ కొడతారు ఒక్కొక్కరిని. ఇగో అట్లా వేసి పెట్టిండ్రు. ఎందుకు అట్లా అని అంటున్నా అంటే, జైల్లో ఉన్నది ఆల్రెడీ ఖైదీలే. సరే, ఏదో ఒక పర్సనల్ వాళ్ళ ఇష్యూస్ వల్ల మర్డర్ కేసులో ఏదో వేసుకొని దాంట్లోకి పోయి ఉంటారు. వాళ్ళు కూడా వీన్ని చూడంగానే, నువ్వు మా దేశంలో ఉగ్రదాడి చేస్తావా, అట్లాంటి ప్లాన్లు చేస్తావా, నువ్వు అంటే మారణ హోమాన్ని సృష్టించడానికి ట్రై చేస్తున్నావారా అని నువ్వు వచ్చినవు దొరికినవు కొడుక అనుకొని జైల్లోకి వచ్చిన తర్వాత గుద్దుడే గుద్దుడు, బాదుడే బాదుడు, కొట్టుడే కొట్టుడు, కుక్కను కొట్టినట్టు కొట్టినారు అనుకో. బాబా ఇంకా లక్కేంది అంటే, పోలీసులు మధ్యలో పోయి ఆపేసి తీసుకొని వచ్చిండ్రు. లేకపోతే ఈయన బొక్క ముక్క సుక్క అన్నీ వలిగిపోయాయి. నాకు తెలిసి అయితే పక్క వల కొట్టేస్తుంటే. మరి ఎందుకు మధ్యలో లారెన్స్ బిష్నోయ్ ఎట్లేం వచ్చిండ్రు అయ్యా అని అంటే, లారెన్స్ బిష్నోయ్ ఈ పేరు నాకు తెలిసి తెలియనోడు మ్యాక్సిమం లేడు. ఈ మధ్యలో ఏదో గట్టిగా వైరల్ అయింది అనుకో. ఏ మ్యాటర్లో మెయిన్గా గట్టిగా అయింది ఏంటంటే, సల్మాన్ ఖాన్ మ్యాటర్లో. సల్మాన్ ఖాన్ మీద ఎందుకు ఇంత కక్ష కట్టిండు అని అంటే, ఆయన గతంలో ఒక సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు జింకలని, కృష్ణ జింకలని వేటాడిండు అన్నట్టు. అది ఒక రూమరా నిజమేనా అదేనే అది కోర్టు చూసుకుంటుంది. అది చేసిండు, వాళ్ళ దైవాన్ని అట్లా చేసిండు కాబట్టి సల్మాన్ ఖాన్ మీద కక్ష కట్టి ఒక రేంజ్లో ఆడుకుంటున్నాడు. ఆయనకే ఇక బయటకు వెళ్దామన్న భయం క్రియేట్ చేసి అంత రేంజ్కి తీసుకెళ్ళిండు. దేవుని జోలికి వచ్చినందుకు ఈడైతే దేశం జోలికి వచ్చిండు. దేశం జోలికి వచ్చినాక ఈయన వదులుతాడా? అందుకే అలా గ్యాంగులు కొట్టిండ్రు అనే టైప్లో మెసేజ్ బయటకు వచ్చింది. అయితే అసలు లారెన్స్ బిష్నోయ్ ఈయన గ్యాంగ్ ఎటువంటిది అంటే, 700 మెంబర్స్ ఈయన కింద పనిచేస్తారంట. హైలైట్ పాయింట్ ఏంటంటే, ఆ 700 మెంబర్స్లలో మ్యాక్సిమం ఉన్న పర్సన్ షార్ప్ షూటర్స్ అంట. ఆడు గురిపెట్టి కొట్టిండంటే ఖతామిగ ఆడి గుండె గులాబ్జామ్ అయిపోవాల్సింది, అట్లా కొడతారంట వాళ్ళు. అయితే ఈయనకి కూడా అదే పరిస్థితి వచ్చింది. ఎట్లా కొట్టిండ్రు అని అంటే, గుండెలు గులాబ్జామ్లు అయిపోయి, ఈపు విమానం మూతమోగి బద్దలతోని భాషంగాలు చేసేసి, ఇక ఈడు అబ్బో నన్ను ఇడిసబెట్టుండ్రు అయ్యా అని అడిగొట్టిండ్రంట. ఈయన వాళ్ళు నాకు తెలిసి ఇసుంటోని
దొరికిన నెంబర్నే ఎన్కౌంటర్లో లేపేయాలి, లేదా తీసుకుపోయి జ్యుడిషియరీలో ఉరిశిక్ష చేసి పడదొబ్బాలా. వీళ్ళని ఇట్లా వదిలేసినాం అనుకో ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ తయారవుతూ ఉంటారు. ఇట్లా మన దగ్గర ఇట్లా లేదు, కానీ ఇక మనలో కూడా ఎంత నోపిక ఉంటుందన్న. దొరికిండు ఇక ఇట్లా కోపం, ఇక ఈ ఇసుంటోడు ఉండద్దురా అని చెప్పేసి బద్దలు భాషంగా చేసి వదిలేసిండు. అయితే ఇక్కడ మనం ఇంకొకటి తెలుసుకోవాలి ఏంటంటే, లారెన్స్ బిష్నోయ్ మీదనే ఎందుకు ఇట్లా రావాలంటే, శబర్మతి జైల్లో గత కొన్ని సంవత్సరాలు, నాకు తెలిసి 2023 నుంచి అనుకుంటా ఆయన అల్లనే ఉన్నాడు. అందులో ఉన్నా కూడా మన దేశం బయట ఎవైతే మన దేశం మీద అటాక్లు ప్లాన్ చేస్తున్నారో, లేదా మన దేశం లోపల ఉండి మనల్ని ఏమన్నా చేద్దాం అనుకుంటున్నారో, ఈ 0.5 బ్యాచ్ ఉంటుంది కదా అట్లాంటి వాళ్ళు అనుకుని ఎగ్జాంపుల్, ఇసుంటోళ్ళని లెంకి మరి కొడుతున్నాడు. అటేటో యూకేలా ఖలిస్తానీ ఆస్తానీ ఇస్తాను అనుకుంటా మన మీదకి వచ్చిండ్రు, వాళ్ళని లేపేసిండ్రు. మరి లేపింది వీళ్ళేనా అంటే, ఈయన గ్యాంగా కాదా అని అంటే అన్నోన్ గన్ మెన్ అని చెప్పేసి పేరుతో లేపుతున్నారు. పాకిస్తాన్లో మనమే మస్తు ట్రై చేస్తున్నారు అటాక్లు చేయడానికి, మంచి హెడ్లని అనామతనం ఇట్లా తీసి పక్కన ఇస్తున్నట్టు లేపుకుంటూ వెళ్ళిపోతున్నారు. నిజంగా అన్న అన్నోన్ గన్ మ్యాన్ వాళ్ళకి ఈ వీడియో ఒకవేళ పోతే మీకోసం అన్న థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. आप लोग हमारा देश के लिए, अपना देश के लिए बिना सैलरी से आप किधर की रह के अपने लिए काम कर रहे और अपना देश को बचा रहे. आप लोगों को हमारा तरफ से धन्यवाद. ఈ వీడియోకి వాళ్ళు చూస్తే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న, మీకైతే థ్యాంక్ యూ సో మచ్. ఆ అన్నోన్ గన్మ్యాన్ అనే పేర్ల మీద వీళ్ళని కొడుతున్నారు చూడండి. ఇండియాని చూద్దామంటే ఉచ్చబడాలి ఒక్కొక్కరికి, ఇక కారిపోతున్నది ఒక్కొక్కరికి. ఇంకా ఆడాడ కొంత మంది ఉన్నారు, వాళ్ళనైతే అన్నోన్ గన్మ్యాన్లు చూసుకుంటారు. ఒకవేళ డైరెక్ట్ యుద్ధానికే వచ్చిండ్రే అనుకో, ఇంకా మన ఆర్మీ గురించి తెలిసిందే, ఆపరేషన్ సింధూర్లో లేపి కొట్టిండ్రు ఒక్కొక్కరిని. వాళ్ళకి అట్లా వార్ చేయడానికి శాతం అయితే లేదు కాబట్టి ఇట్లాంటి రెజిన్లు అవి పాయిజన్లు తోడమా అనుకుంటే ట్రై చేస్తున్నారు. అయితే ఇంకొకటి మనం కూడా తెలుసుకోవాలి ఏంటంటే, ఈ 0.5 బ్యాచ్ ఏదైతుందో వాళ్ళని కనబెట్టినాం అనుకో, ఇట్లాంటి బిష్నోయ్ గ్యాంగులు చూసుకుంటారు. ఎట్లీస్ట్ అలానే చేయండి. ఇంకా మనం ఇప్పుడు మనకైతే శాతం కాదు, మనం పోయి కొట్టలేము చేయలేము, ఎట్లాగో జైల్లోనే ఉన్నారు కదా, దొరికిందే మోక దుల్లి పిడిచ పెడుతున్నారు. ఇసుంటోళ్ళకి ఇట్లాంటి గ్యాంగ్లో కానీ, లేకపోతే సరే జైల్లో ఉన్న ఏ గ్యాంగ్ అదే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగే కానీ, లేకపోతే దేశం మీద అతి ప్రేమ ఉన్నోళ్ళు, ఇక బర్దాష్ కాదు ఇక మాకు దేశంలో అంటే అన్నట్టు వాళ్ళన్నా కొట్టిండ్రు కదా లాస్ట్కి. అయితే వీడిని కొట్టుడు కరెక్టా కాదా మీ కామెంట్ రూపంలో తెలిపండి. ఈయన ఇంకా మళ్ళీ తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసి వాడిని టెస్టులు తీసుకొచ్చి మళ్ళీ వేరే సెల్లో పెట్టిండ్రు అనుకుంటా నాకు తెలిసి. కానీ బిడ్డ చెప్తున్నా, ఒక్కొక్కడికి ఎవరైతే దేశ ద్రోహులు ఉన్నారో, ఎవరైతే ఇండియాని టార్గెట్ చేసి అటాక్లు చేసి సత్యనాశ చేద్దాం ఇండియాని, బర్బాద్ చేద్దాం ఇండియా అని అనుకుంటున్నారు చూసినావా, మీరు ఒకప్పట్లాగా ఉన్నది ఇండియా అని మాత్రం అనుకోకుండ్రి. ప్రతి ఒక్కరికి తెలుసు దేశం ఎట్లా కాపాడుకోవాలని. టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతాడు. ఇప్పుడు ఇట్లా రియాక్ట్ అయినారు, ఇన్ ఫ్యూచర్లో కూడా రియాక్ట్ అవ్వడానికి రెడీ ఉన్నారు. అందరూ దేశం కోసం ఫైట్ చేయడానికి మాత్రం పక్కా రెడీ ఉన్నారు అని నేను అనుకుంటున్నా, చెయ్యాలా కూడా. ఎందుకంటే మనకు మన భారతదేశం తప్పించి వేరే దేశం లేదు. మెయిన్గా హిందూస్కి, ప్రతి ఒక్క వేరోళ్ళకి వాళ్ళ దేశాలు ఉన్నాయి బతకనికే. హిందూస్కి మాత్రం ఇండియా ఒక్కటే. ఈ ఇండియా కూడా మనం దాటేసి వెళ్ళిపోయినామే అనుకో, మన చేతులకని జారిపోయింది అనుకో, నువ్వు హిందూ అని చెప్పుకోవడానికి కూడా ధైర్యం సరిపోదు, అండ్ నువ్వు బతకడానికి జాగా కూడా మిగలదు. దయచేసి ఆలోచించండి. ఈ 0.5 మెయిన్గా 0.5 వారిని మాత్రం ఇంటర్నల్గా మనం ఆపుదాం. ఎక్స్టర్నల్ నుంచి ఎవడొస్తాడో చూసుకుందామని మోడీ గవర్నమెంట్ అయితే రెడీ ఉన్నది. కొడితే గూపలు గులాబ్ జాములు అయిపోయేటట వారింగ్లు అయితే ఇచ్చేసి పడేసింది. ఎవడు వచ్చినా ఈసారి ఆగేదిలే తగ్గేదిలే చూసుకుందామని చెప్తున్నారు. లోపల మనం ఉన్నాం, బయట మన ఆర్మీ ఉన్నది. ఇక ఈ అన్నోన్ గన్మెన్లు అయితే తెలియకుండా లేపేస్తున్నారు. మన ఆర్మీకి సపోర్ట్ చేద్దాం, మన ఇండియాకి మనం కాపాడుకుందాం, అందరం యూనిటీగా ఉందాం. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.